కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే అధినేత విజయ్ను దాదాపు 6 గంటల పాటు సీబీఐ విచారించింది. ఈ ఉదయం ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి ఢిల్లీకి చేరుకున్న ఆయన నేరుగా సీబీఐ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. ఈ కేసులో ఇప్పటికే టీవీకేకు చెందిన ఆఫీస్ బేరర్లను విచారించిన కేంద్ర దర్యాప్తు సంస్థ తాజాగా విజయ్ను విచారించింది. తొక్కిసలాటకు తమ పార్టీ కారణం కాదని విజయ్ దర్యాప్తు అధికారులకు చెప్పినట్లు తెలిసింది. మంగళవారం మరోసారి విచారణకు రావాలని విజయ్ను సీబీఐ అధికారులు ఆదేశించగా సంక్రాంతి తరువాత హాజరవుతారని విజయ్ విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అందుకు దర్యాప్తు అధికారులు అంగీకరించినట్లు తెలుస్తోంది. కరూర్ తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు తమిళనాడు ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. అయితే సీబీఐ విచారణ చేపట్టాలని విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అందుకు అంగీకరించిన అత్యున్నత న్యాయస్థానం సీబీఐ విచారణకు ఆదేశించింది. గతేడాది టీవీకే అధినేత విజయ్ తమిళనాడులో కరూర్లో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందగా 60 మందికి పైగా గాయపడ్డారు.